ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. చిన్నయ్యకి కాళ్ళకి దెబ్బలు తగిలితే అంత త్వరగా ఎలా నయమవుతాయి? ఇది నిజమా కాదా? జ్యోతి ఆగు. ఇవి చిన్నయ్య టాబ్లెట్స్. వీటిని ఎందుకు పడేస్తున్నావు? నాకేం తెలీదమ్మా, అవి డస్ట్బిన్లోనే ఉన్నాయి. టాబ్లెట్స్ డస్ట్బిన్లో ఉన్నాయా? సరే నువ్వు వెళ్ళు. టాబ్లెట్స్ డస్ట్బిన్లోకి ఎలా వచ్చాయి? ఈ టాబ్లెట్స్ వేసుకోమని చిన్నయ్యకి నేను ఇచ్చాను. ఒకవేళ చిన్నయ్య వీటిని డస్ట్బిన్లో పడేశాడా? చిన్నయ్య ఎందుకు టాబ్లెట్స్ పడేస్తాడు? తనకేం అవసరం? అయినా చిన్నయ్య గురించి అన్నీ తెలుసు కూడా నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నాను? అరే, కానీ ఈ టాబ్లెట్ షీట్ కనీసం ఓపెన్ కూడా చేయలేదు. ఎవరైనా కావాలని పడేస్తే తప్ప డస్ట్బిన్లో ఎలా పడతాయి? జరిగినవి రెండు వేరువేరు సంఘటనలు, కానీ పక్క పక్కనే పెట్టి కలిపి చూస్తే రెండింటికేదో లింక్ ఉన్నట్టు అనిపిస్తోంది. అలాగని చిన్నయ్యని నేనేమీ అనుమానించడం లేదు. టాబ్లెట్స్ డస్ట్బిన్లో ఎవరు పడేశారు, ఎందుకు పడేశారు తెలుసుకోవటం మంచిదనిపిస్తోంది. అభి, అభి, నాకు కిచెన్లో కొంచెం పనుంది. నువ్వు వెళ్ళి చిన్నయ్యకి కాఫీ ఇవ్వు. అలాగే ఈ టాబ్లెట్స్ కూడా ఇచ్చి టైం అయింది వేసుకోమని చెప్పు, సరేనా? వెళ్ళు. రాబీ, నువ్వు తెచ్చావేంటబీ? ఈశ్వరు లేదా? నువ్వు వెళ్ళబీ, నేను తాగుతానులే. అంటే టాబ్లెట్స్ డస్ట్బిన్లో పడేస్తుంది చిన్నయ్యనా?
కానీ టాబ్లెట్స్ ఎందుకు పడేస్తున్నట్టు? ఒకవేళ టాబ్లెట్స్ మింగటం చిన్నయ్యకి నచ్చదా? నచ్చకపోతే ఒక రకం టాబ్లెట్ మాత్రమే మింగి మిగిలినవి పడేశాడు కదా. అంటే ఏంటి అర్థం? చిన్నయ్య ఇలా ఎందుకు చేస్తున్నట్టు? అసలు టాబ్లెట్స్ మింగకుండా పడేస్తుంటే ఇలా స్పీడ్గా ఎలా రికవరీ అవుతున్నాడు? అసలు నాకేం అర్థం కావట్లేదు. ముందు చిన్నయ్య యూజ్ చేస్తున్న ఈ టాబ్లెట్ ఎందుకు యూజ్ చేస్తున్నారో తెలుసుకోవాలి. అప్పుడు కానీ ఏంటనేది నేను ఆలోచించలేను. వెంటనే ఏదైనా మెడికల్ షాప్కి వెళ్ళి కనుక్కుంటే సరిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, కొంచెం ఈ టాబ్లెట్స్ దేనికి యూజ్ చేస్తారో చెప్తారా? గూగుల్లో సెర్చ్ చేసి చూశాను, కానీ ఎందుకైనా మంచిదని కన్ఫర్మేషన్ కోసం ఇక్కడికి వచ్చాను. కొంచెం చూసి చెప్తారా? అలాగే అమ్మా. ఇవి విటమిన్ టాబ్లెట్స్ మేడం, ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఇవి పెయిన్ కిల్లర్స్, ఇవి యాంటీబయాటిక్ టాబ్లెట్స్. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. అంటే చిన్నయ్య జస్ట్ విటమిన్ టాబ్లెట్స్ మాత్రమే మింగి మిగిలిన టాబ్లెట్స్ మింగకుండా అవాయిడ్ చేస్తున్నాడన్నమాట. కానీ అలా ఎందుకు చేస్తున్నాడు? చిన్న దెబ్బ తగిలితేనే పెయిన్ కిల్లర్స్ వేసుకోకపోతే నొప్పి భరించలేం. అలాంటిది చిన్నయ్య అసలు పెయిన్ కిల్లర్ టాబ్లెట్సే మింగట్లేదు. చిన్నయ్య ఏదో డ్రామా ఆడుతున్నాడు. అదేంటో తెలుసుకుంటేనే చిన్నయ్య నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నాడో తెలుస్తుంది. అసలు ఆ డ్రామా ఏంటి? నా దగ్గర డ్రామా ఆడాల్సిన అవసరం చిన్నయ్యకేంటి? ఏంటి ఈశ్వరి ఆలోచిస్తున్నావు? నీకింకా అర్థం కాలేదా ఈశ్వరి? నీ చిన్నయ్యే నువ్వు నీ గోల్ని రీచ్ అవ్వకుండా అడ్డుకుంటున్నాడు. అంటే ఇది వరకు 16 రోజుల పండగప్పుడు కూడా చిన్నయ్య ఎగ్జామ్కి తీసుకువెళ్తానని మేడంకి మాటిచ్చి తప్పింది. నువ్వు ఎగ్జామ్ రాయకూడదని నీ చిన్నయ్య అలా చేశాడు. కావాలంటే జరిగినవన్నీ ఒక్కసారి సరిగ్గా గుర్తు చేసుకో. ఏం చేసైనా సరే నేను ఈ ఫంక్షన్ ఆపి నిన్న ఎగ్జామ్కి వెళ్లేలా చేస్తాను. చూస్తూ ఉండు. ఆ తర్వాత నా చదువు వల్ల ఫస్ట్ నైట్ ఆగిపోయినప్పుడు కూడా నన్ను అపార్థం చేసుకుని చాలా డిస్టర్బ్ అయ్యాడు. నాకన్నా నీకు ఐపీఎస్ ఉద్యోగం అంటే ప్రేమ, ఇష్టం. మళ్ళీ ఎగ్జామ్కి 3 డేస్ ఉందనగా ప్రిపేర్ అవ్వాలని చెప్పినా వినకుండా సరదాగా బయటికి వెళ్దామని తీసుకువెళ్ళాడు. ఆ రోజంతా టైం వేస్ట్ చేస్తూ నన్ను చదువుకోనివ్వలేదు. పైగా ఎవరూ ఏదో అనుకున్నారని నన్ను అనుమానించి నాతో మాట్లాడటమే మానేశాడు. ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాం, కావాలంటే వచ్చాక చదువుకుందు గాని. ఇంతలోనే ఈ యాక్సిడెంట్. ఇవన్నీ అనుకోకుండా జరిగాయని నువ్వనుకుంటున్నావు. నువ్వు చదవటం, ఎగ్జామ్ రాయటం, ఐపీఎస్ అవ్వాలనుకోవటం ఇవేవీ చిన్నయ్యకి ఇష్టం లేవు కాబట్టి జరుగుతున్నాయని మేమంటున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ జరిగిన యాక్సిడెంట్ కూడా? అవును, ఈ యాక్సిడెంట్ కూడా చిన్నయ్య డ్రామాని. లేదు, నా చిన్నయ్యకి నేనంటే ప్రాణం. నా విషయంలో అలా ఎప్పటికీ చెయ్యడని నువ్వనుకుంటున్నావు. నిన్ను నమ్మించి నీ చదువు